ఎలాంటి పరిస్థితినైనా తిరగరాయగలిగినది ప్రార్థన. అయితే అందరి ప్రార్థననా? అవును, అందరికీ ఆ ప్రార్థనా శక్తి ఉంటుంది. కానీ నీ మనస్తత్వం, నీ వ్యక్తిత్వం ఇప్పుడు నేను చెప్పినట్లు ఉంటేనే ఆ ప్రార్థనకు శక్తి పెరుగుతుంది. ఎవరి తప్పులను ఎవరు ద్వేషించుకుంటున్నారో వారికి ప్రార్థనా శక్తి పెరుగుతుంది. ఎవరికి గర్వం ఉంటుందో వారి ప్రార్థన ఫలించదు. ఎవరికి నేర్చుకునే స్వభావం ఉంటుందో వారి ప్రార్థనకు శక్తి పెరుగుతుంది. ప్రార్థనకు శక్తి పెరగాలంటే నీ వ్యక్తిత్వములో ఉన్న చేదు వేర్లను నువ్వు ద్వేషించాలి. దేవుని దృష్టికి అది యథార్థంగా ఉంటుంది. మనలను మనము విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందుకో. నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నాలో అసలు ఏ పొరపాటు లేదు ఏమనుకున్నారు అనగానే దేవుడు అంటాడు అప్పుడు, అయితే నీలో సాతాను దూరేడు. వాడొక్కడే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనుకుంటాడు. ఎప్పుడైనా నేను పర్ఫెక్ట్ అంటాడు వాడు. మనం ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్ అవుతాం భవిష్యత్తులో. దినదినం సహవాసంలో పర్ఫెక్ట్ అవుతాం. మన తప్పులన్నింటినీ పెకలించుకుంటూ పర్ఫెక్ట్ అవుతాం. తప్పును తప్పని నువ్వు అనలేకపోతున్నావు అంటే అది పర్ఫెక్షన్ కాదు.